ఆ, పర్లేదు. లైట్గా జలుబు కాఫ్ చేసింది. ఒక్కడనే ఉన్నా కదా, నో ప్రాబ్లం. జరిగిద్ది. సో కమింగ్ టు ద పాయింట్, ఏంటి అంటే ఫ్రైడే కౌన్సిలింగ్ జరిగింది కదా. సో నేను యాక్చువల్లీ అడగాల్సింది ఆర్ చెప్పాల్సింది, ఓకేనా, నువ్వే చెప్పావు నా కోసమే కౌన్సిలింగ్ పెట్టించావని. నేను చెప్పుకోవాల్సింది, నాకు కావాల్సింది చెప్పడానికే నువ్వు కౌన్సిలింగ్ పెట్టావు అనుకుంటే, ఓకేనా. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ నువ్వు వినలే, నీకు ఫీవర్ వచ్చింది నేను రాను అని చెప్పేసావు, వెళ్ళిపోయావు, ఓకేనా. సో ఏంటి, అక్కడ కానిస్టేబుల్ గారు పిలిచి నువ్వు చంపాలనుకుంటున్నావు అంట అమ్మాయిని, అందుకే రాదు, సో అందుకే పిటిషన్ పెట్టేసింది, ఈరోజు రాదు, ఇంకో 3వ కౌన్సిలింగ్ పిలుస్తాం, అప్పుడు నువ్వు వస్తారా, లేకపోతే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేస్తాం, నీ మీద పిటిషన్ పెడతామని సంథింగ్ చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేశా. సరే మేడం, నేను రాకుండా పర్లేదా, నేను రాను అని చెప్పేశా. యాక్చువల్లీ ఓకేనా, నా రిక్వైర్మెంట్ నేను చెప్పాలి కాబట్టి, ఓకేనా, నేను డే 1 నుండి అడుగుతున్నా. మీ అమ్మ నాయన చచ్చిపోయింది, ఓకేనా, నేను సంవత్సరం రోజులు 1.5 year దగ్గర 3 సార్లు నాకు గుర్తుండి 3 సార్లు మీ నట్టింట్లో కూర్చొని నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని 2021 నుండి 2022 ఏప్రిల్ మధ్యలో అడిగాను. దానికి మీ అమ్మ నాన్న ఏం చెప్పారు, నో, నేను వేరే కులమోళ్ళకు మేము ఇవ్వము అన్నారు. మరి అదే 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ మధ్యన, నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు, చూస్తా. సో పిలిచి 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ పిలిచి మా కులంలో చేరు, ఇప్పుడు నీకు పెళ్ళి చేస్తాం మీ ఇద్దరికి అన్నారు. ఎందుకు? ఐఎమ్ నాట్ షూర్. సరే ఓకే అనుకుందాం, 4 ఏళ్ళల్లో మారిపోయారు ఆరు వాళ్ళు అనుకుందాం. సో నేను ఆ రోజు చెప్పా, నేను ఫస్ట్ ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టానో అదే నాకు పెళ్ళి, ఓకేనా. మళ్ళీ నువ్వు చేసుకుంటావు నీ సంతోషం కోసం, నాకేం ప్రాబ్లం లేదు, నేను నీ పీటల మీద పక్కన కూర్చోవడానికి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మీ అమ్మ నాయన వచ్చి నా ఇంటికి వచ్చి నిన్ను తీసుకొచ్చి, ఎవ్వరు లేదు, ఓన్లీ మీ అమ్మ మీ నాయన, ఓకేనా, వచ్చి నిన్ని నా చేతుల్లో పెట్టి అప్పగింతలు చేయమను, ఓకేనా. ఇన్ ఫ్రంట్ ఆఫ్, నేను ఇప్పుడు 12-4-336 హౌస్ నెంబర్, ఓకే, అంజయ్య నగర్, ముసాపేట్, ఎగ్జాక్ట్లీ నరసింహస్వామి గుడి పక్క సందులో, ముసాపేట్ నరసింహస్వామి గుడి పక్క సందులో 12-4-336 హౌస్ నెంబర్, ఓకేనా, 2nd floor, ఓకేనా. సుధీర్ కుమార్ అంటే కింద ఓనర్ని అడిగినా చెప్తారు, లేకుంటే 2nd floorలో లాస్ట్ 201 అనుకుంటా, దీన్ని ఇంకా ఎట్లా పిలుస్తారో తెలియదు నాకు, అది ఫ్లాట్ నెంబర్, ఓకేనా. 1 BHKలో ఉన్నాను. సో అపార్ట్మెంట్ కింది వరకు వస్తారా వాళ్ళ ఇష్టం, అపార్ట్మెంట్ లోపలికి వచ్చి ఒక 2 రోజులు భోంచేసుకొని మర్యాదలు చేయించుకొని వెళ్తామా వాళ్ళ ఇష్టం, ఓకేనా. అది నేను అడ్డు చెప్పను. కానీ అపార్ట్మెంట్ వరకు తీసుకొచ్చి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాస్ నీ చెయ్యి నా చేతిలో పెట్టి అప్పగింతలు చేయాలి, ఫస్ట్ థింగ్, ఓకేనా. దాని తర్వాత సపోజ్ ఈరోజు వాళ్ళు అప్పగించారు, రేపు పొద్దున్నే నువ్వు నేను అనుకున్నాగా కిడ్ ప్లానింగ్ అనేసి, నేను అది సెప్టెంబర్ కాదు, ఒక 3 ఏళ్ళ నుండే చేశా, ఎవరితో, శిల్ప డాక్టర్తో, అందరితో, ఓకేనా. సెప్టెంబర్లో మీ అన్నగాడు ఏందో రెచ్చిగొట్టిండు, నువ్వు కనేష అవుతుందరా అని, అయినా సరే ఓకేనా వదిలేసి, సరే ఫస్ట్ అదే చేసి చూపిద్దామనేసి జనవరి అంటే 4 నెలలు ప్రిపేర్ అయిపోయి, ఎవరు కరెక్ట్ డాక్టర్ అనేసి, శిల్పహాస వైజాగ్ డాక్టర్ కరెక్ట్ అనేసి అక్కడ ప్లాన్ చేసుకొని అక్కడికి మూవ్ అవుతుంటే, మీ అమ్మ నాయన ఆపేసి, ఫస్ట్ మీరు మంచిగా ఉండండి, మీ పిల్లల్ని మీరే చంపుకుంటారు అని చెప్పేసి మొన్ననే ఆపి ఖమ్మంలోనే ఉండండి అని చెప్పి 8 ఏళ్ళు ఖమ్మంలో పెట్టారు. నాతో ఏదైతే ఎఫ్డీస్ కానీ సేవింగ్స్ కానీ 10 lakhs ఉన్నాయో ఆ 8 monthsలో మొత్తం అన్ని స్మాష్, ఈరోజు 0, ఓకేనా. బికాస్ మంత్లీ 75,000 ఈఎంఐలే పోతున్నాయి కదా, 8 months తిరిగిన ఇంటర్వ్యూస్ కొట్టా, కేరళ పల్లక్కాడులో కూడా ఇంటర్వ్యూ కొట్టా, కావాలన్నా ఆఫర్ లెటర్ చూపిస్తా, ఏప్రిల్ 28th అనుకుంటా ఆఫర్ లెటర్ రిలీజ్డ్ చూపిస్తా, అది కూడా, ఓకేనా. నేను ప్యారల్గా అన్నీ చేసుకుంటూ వచ్చా. సో మీరేం చేస్తున్నారు, నాశనం చేసి మళ్ళీ
కోరికలు కొడతావు. ఓకే ఫైన్, నా తప్పు అన్ను, ఓకే నీకు తెలిసి చేసావో తెలియక చేసావో ఫైన్. సో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే స్టెప్ 1 పద్ధతిగా మీ అమ్మ నాయన వచ్చి నా చేతుల్లో నీ చేయి పెట్టేసి అప్పగింతలు చేస్తా అంటే చేయమను. అది దాని తర్వాత నెక్స్ట్ డేనే మన ఇద్దరి కోరిక మేరకు కిడ్ ప్లానింగ్ కోసం మన ఇద్దరికి గైనిక్ ఇష్యూస్ ఉన్నాయని నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? లేదు అంటే డాక్టర్ మళ్ళీ రీస్కాన్ చేయించుకుందాం. ఐఎమ్ రెడీ ఫర్ వాట్ ఎవర్ డయాగ్నోసిస్ దే డూ. ఓకేనా? నాకు తెలిసి నువ్వు కూడా రెడీగా ఉన్నావు, ఎందుకంటే 3 డేస్కి ఏందే నాకు కిడ్ కావాలి, నాకు తోడు కావాలి అని నువ్వే అడిగావు. సో ఐఎమ్ రెడీ ఫర్ దట్. సో సపోజ్ సండే వాళ్ళు తెచ్చారంటో మండే వైజాగ్ వెళ్తాం, వైజాగ్లోనే 10 months ఉంటాం, బిడ్డను తీసుకొని వస్తాం. అది నా ప్లాన్. ఓకేనా? అయితే ఫస్ట్ థింగ్ వాళ్ళు నా చేతిలో నీ చెయ్యేసి ఇవ్వాలి. లేదు ఓకేనా అంటే ఒక్కదాన్నే వస్తా అంటే ఆల్వేస్ వెల్కమ్, ప్రాబ్లం ఇల్లే. బట్ కిడ్ ప్లానింగ్ చేయను. ఎందుకు తెలుసా? నేను 2 పిల్లలు పోగొట్టుకోవడానికి కారణం మీ అమ్మ నాయనే. సపోజ్ సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతే 3వ చైల్డ్ని పోగొట్టుకోనే గుండె నా వల్ల కాదు, అది అర్థమైందా? సో వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేనిది నేను ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోను లైఫ్లో, ఎక్సెప్ట్ నా చదువు, నా కెరియర్, నా జాబ్ తప్ప లైఫ్లో వేరే ఆప్షన్ తీసుకోవాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయండి నేను చేయను. చేస్తే ఓకేనా ఐదర్ వాళ్ళకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము చేసిన అన్ని తప్పులు, సరే మమ్మల్ని క్షమించండి, ఆర్ మేము ఇక ముందు ఎప్పుడు మీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వము అని ఒకటి చెయ్యి. లేదా అప్పగింతలు చెయ్యి. అప్పగింతలు చేస్తే ఎందుకు? రెండిట్లో ఒకటి చేస్తే నేను అప్పుడు ఏది ప్లాన్ చేసినా ఆరు ఏది చేసినా అందులో వాళ్ళు అడ్డం చెప్పితే, ఇంతకుముందు ఏంది మేము పురుడు పోయాం, డెలివరీ అనేది కష్టాలు అవి ఇవి అని చెప్పి నీ బ్రెయిన్ని యాంగ్జైటీ పెంచారు చూడు, ఆ విధంగా 5th month పెరిగితే ఏంటి పరిస్థితి? డాక్టర్ వచ్చేసి పెద్ద ప్రాణం చిన్న ప్రాణం రెండింటికి అపాయమంటే ఏంది పరిస్థితి? ఎవరు డెసిషన్ తీసుకుంటాడు చెప్పు? ఏం డెసిషన్ తీసుకోవాలి? ఆ సిచ్యువేషన్ సపోజ్ నాకు వచ్చింది, ఏం చేయాలి చెప్పు? అందుకు వాళ్ళ యాక్సెప్టెన్సా వాళ్ళ రిజెక్షనా? ఆన్ మై మ్యారిటల్ స్టేటస్. ఓకేనా? ఆన్ మై మ్యారిటల్ లైఫ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా? ఒకటే, ఆ ఒడ్డు నన్నుండు, ఈ ఒడ్డు నన్నుండు, అది నాకు చెప్పాలి. అది క్లియర్ చేస్తే ఐ విల్ గో ఫర్ నెక్స్ట్. లేదు అంటవా వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు వినరు, ఓకేనా, నేను ఒక్కదాన్ని వస్తావా, ఆల్వేస్ వెల్కమ్. బట్ నథింగ్ విల్ బీ గోయింగ్ టు డూ. ఓకేనా? ఓన్లీ నా ఫైనాన్షియల్ స్టేటస్లో ఈరోజు 36 lakhs డెబ్ట్స్ ఉన్నాయి కదా, ఆ 36 lakhs డెబ్ట్స్ గురించి ఆలోచిస్తా, అదే చేస్తా. ఓకేనా? ఒక వేలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్తాం, వాళ్ళు రిజెక్ట్ చేసినా ముందుకెళ్తాం. లేదు వాళ్ళు అట్లే అటు చెప్పరు ఇటు చెప్పరు, నువ్వు ఒక్కదాన్నే వస్తావా, నేను అంతే ఆగుతా. అర్థమైందా? బట్ నీవు తోడు అడిగావు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం ఒక అనాథ పిల్ల, తల్లిదండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళిన పాపని తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. లీగల్గా ఎంత పాసిబిలిటీ ఉంటే నీకు అదొక్క సపోర్ట్ నేను చేయగలను, అదొక్క హెల్ప్ నేను చేయగలను. బట్ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఓకేనా? అది ఇంకోటి, ఇది పద్ధతిగా జరుగుతాయి. లేదు నేను పోలీస్ స్టేషనే వెళ్తా, కేసులే వాదించుకుంటా, ఇది నా ఇంట్లో 4 గోడల మధ్యలో జరిగితే ఈ విధంగా. లేదు నేను ఇంట్లోనే వెళ్తా, పోలీస్ స్టేషన్లోకే వెళ్తా అని నువ్వు చెప్తే, ఓకేనా, అదే విధంగా వెళ్తే పోలీస్ స్టేషన్లో మాట్లాడే విధానం, పోలీస్ స్టేషన్లో చేసే విధానం అదే విధంగా ఉంటా. 4 గోడల మధ్యలో జరిగే మ్యాటర్ ఏ విధంగా ఉండాలో నాకు తెలుసు, పద్ధతిగా ఎట్లా ఉండాలో నాకు తెలుసు, అదే విధంగా ఉంటా. నన్ను రచ్చనబడేసి నా మీద లేనిపోని అలిగేషన్స్ వేసి 10 మంది నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఏ విధంగా తగ్గియాలో నేను అదే విధంగా తగ్గిస్తాను. ఓకేనా? డెసిషన్ ఈజ్ యువర్స్. సో 26th కౌన్సిలింగ్ అని చెప్పారు కదా, 26 ఓకేనా, నేను అక్కడ ఉంటా. ఆ లోపల నా ఇంటికి వచ్చి అప్పచెప్తావా? ఓకే, నో ప్రాబ్లం.
పద్ధతికి వెళ్దాం. లేదు నేను కొట్లాటలతోనే జయిస్తాము, నాకు కౌన్సిల్ ఏంటిది పంచాయతీలే కావాలి, పెద్ద మనుషులు తెచ్చుకుంటా, పోలీసులను తెచ్చుకుంటా, మధ్యవర్తులను తెచ్చుకుంటా, నాకు పంచాయతీలే కావాలి అంటవా, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఓకేనా? 2 దారులు నీకే. ఫస్ట్ దారిలో 2 యాక్సెప్ట్ చేసినరా, వాళ్ళు రిజెక్ట్ చేసినరా, అది ఖచ్చితంగా జరగాలి. జరిగితేనే మనం ముందుకెళ్తాం మన లైఫ్లో, మన మ్యారిటల్ లైఫ్లో. లేదు అంటవా, ఒక్కదాన్ని వస్తావా, మ్యారిటల్ లైఫ్ క్లోజ్ చేస్తా, అక్కడే పాస్ చేస్తా, నేను ఓన్లీ నా డెబ్స్ గురించి ఆలోచిస్తా, 24 గంటలు కష్టపడతా, 36 lakh డెబ్స్ ఏదైతే ఉందో అది తీర్చుకుంటా. అండ్ నేను ఈ రోజు వరకు ఒకటి చేయి చాచలేదు. చాచా, ఎవరితో, ఫైనాన్స్ వాడితో, లేకపోతే బ్యాంక్ వాడితో, లోన్లు ఇచ్చేవాడితో చేయి చాచా, కానీ ఏ మనిషిని నేను అడగను. అడిగినా వెంబడే 1 or 2 daysలో మళ్ళీ రీపే చేశా, మహా అంటే 1 weekలో రీపే చేశా. నేను ఎప్పుడూ అడగలేదు. నేను ఆ దుస్థితి తెచ్చుకోను. ఓకేనా? దట్ ఈజ్ వాట్ నా స్టాండ్ ఎప్పుడు అదే. ఓకేనా? నా డెబ్స్ నేను చేసుకున్నా, నేనే చూసుకుంటా. కష్టపడి నాకు కాలు చేతులు ఇచ్చిండు. ఓకేనా? మీ నాయన అడిగిండు చూడు, ఎవ్వడికి పుట్టావని, ఆయన్నే నాకు కాలు చేతులు ఇచ్చి ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అందుకే ఆయనని పరమశివుడు అంటున్నా. ఓకేనా? సో ఆయన ఇచ్చిన కాలు చేతులు ఉన్నంత వరకు వాటితోనే కష్టపడతా. మీ నాయన నా బ్రెయిన్తో, నేను ల్యాప్టాప్తో సంపాదించిన బ్రెయిన్ని ఖరాబ్ చేశాడు కదా అయినా. ఓకేనా? నేను కష్టపడతా. ఓకేనా? ఇంకా కాలు చేతులు మిగిలినాయి, బ్రెయిన్ ఖరాబ్ చేశాడు, మళ్ళీ దీన్ని రీట్యూన్ చేస్తా. ఓకేనా? సో అదే అన్నమాట, ఇది నా స్టాండ్. ఓకే? అర్థం కాకుంటే మళ్ళీ విను. 1 ఫస్ట్ మెథడ్, పద్ధతిగా 4 గోడల మధ్యలో క్లోజ్ చేసుకుందామా, యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ఏది చెప్పినా నెక్స్ట్ ఏమంటాము, నీకు తోడు కావాలి అన్నావు కాబట్టి తీసుకొస్తా. ఓకేనా? ఐ విల్ సపోర్ట్, 200% సపోర్ట్ చేస్తా. లేదు వాళ్ళు రారు, నేను ఒక్కదాన్నే వస్తా ఎప్పట్లాగే అంటవా, ఆల్వేస్ వెల్కమ్. బట్ ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై డెబ్స్. ఓకేనా? ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై కెరీర్. ఓకేనా? బికాస్ నీకు తోడు తేవడానికి ఆర్ కిట్ ప్లానింగ్ కోసం వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ 2 సార్లు జరిగింది కదా, సేమ్ ఇష్యూ జరిగింది కదా 2 సార్లు వాళ్ళ వల్లే. ఇప్పుడు 3rd time కూడా చేయరని గ్యారంటీ లేదు కదా, నేను తీసుకోలేను. ఓకేనా? ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేను. అందుకే అదే నా ఇంటెన్షన్, అంతకుమించి వేరేది ఇంటెన్షన్ ఏం లేదు. బట్ ఖచ్చితంగా కావాలి అంటే ఆర్ఫన్ నుండి ఒకరిని తెచ్చుకుందాం. అండ్ ఇంకోటి ఏంటి, సపోజ్ మెడికల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఐ డూ అగ్రీ, ఐ డూ యాక్సెప్ట్, దానికి ఏం చేయాలనో విల్ గో ఫర్ ఇట్. ఓకేనా? అది నా నుండి కానీ, నీ నుండి కానీ, ఆర్ దేవుడి నుండి కానీ ఏదన్నా మెడికల్లో రియల్గా ఇష్యూస్ జరిగాయి, ఐ యాక్సెప్ట్. ఓకేనా? దాన్ని ఎప్పుడు నేను నెగ్లెక్ట్ చేయలేను. ఓకేనా? అంతే. క్లియర్ ఉందా? పద్ధతికి వెళ్దామా 4 గోడల మధ్యన, లేకుంటే రచ్చనేస్తావా? నువ్వు పద్ధతికి వెళ్తే నేను పద్ధతిగానే మాట్లాడతా, అండ్ నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా, పద్ధతిగా ఆన్సర్ ఇస్తా. వచ్చి నా ఇంటి అపార్ట్మెంట్ ముందల సీసీ కెమెరా ముందల నా చేతిలో చెయ్యేసి అప్పచెప్పేసి నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, నీకేమైనా క్వైరీస్ ఉన్నాయి అడిగి తెలుసుకో, వెళ్ళు. ఓన్లీ మీ అమ్మ మీ నాయనకు మాత్రమే అర్హత ఉంది, ఎవడొచ్చినా గుదమిద్దాన్ని పంపిస్తా. క్లియర్గా చెప్తున్నా. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి, ఒకవేళ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నా బిడ్డతో ఉండాలనుకుంటున్నా, బేషుగ్గా ఉండొచ్చు. ఓకేనా? నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఓకేనా? నేను మహా అంటే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, నాకు ఇబ్బంది కాకుండా నేను పనికి ఎక్కువ టైం పోతా. ఎందుకు, ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఇంకా అంత ర్యాపో లేదు కాబట్టి పనికి టైంకి ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తా, అంటే వర్కే చేస్తా. అండ్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్, ఐ లిఫ్ట్. ఓకేనా? ఇన్ కేస్ వాళ్ళు ఉండాలనుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఓన్లీ అర్హత మీ అమ్మ నాయనకు మాత్రమే, ఎవ్వరికి లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఓకేనా? 4 గోడల మధ్యలో పంచాయతీ తెలుసుకుంటావా, నలుగుట్లో పెట్టి పంచాయతీ తెలుసుకుంటావా? 4 గోడలు పెడితే నా విధానం ఒకలా ఉంటుంది, పంచాయతీలో పెడితే నా విధానం ఇంకోలా ఉంటుంది. అది మాత్రం షూర్. ఓకేనా?